వన్ టీవీ అనాలిసిస్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వన్ టీవీ అనాలిసిస్లో తీసుకోబోతున్నటువంటి అంశం ఒక బర్నింగ్ టాపిక్, ఆరోగ్యశ్రీ నిలుపుదల అనే అంశం మనం తీసుకోబోతున్నాము. ఇక ఆరోగ్యశ్రీ త్వరలో నిలిపివేస్తాము, ఈ సేవలు అందుబాటులో ఉండవు అని చెప్పేసి కూడా మనకు ఒక టాక్ అయితే బయటకు వచ్చింది. సో ఏంటి పరిస్థితి ఏంటి? ఆరోగ్యశ్రీ పథకాన్ని నిలిపివేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? సో దీని మీద నిశ్చితంగా మనం ఈ అనాలిసిస్ చేయడానికి కారణం, ఆరోగ్యశ్రీ అనేది ఒక బర్నింగ్ టాపిక్ లాగా మనకు కనపడుతుంది బయట. తర్వాత ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాజమాన్యం ఏం మాట్లాడుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రూలింగ్ పార్టీ అంటే కూటమి ప్రభుత్వం ఏం స్టెప్ తీసుకోబోతుంది దీనికి. దాని తర్వాత ఈ అపోజిషన్ పార్టీ వైఎస్ జగన్ తీసుకున్నటువంటి మాటలేంటి? సో ఆరోగ్యశ్రీని ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారు రూలింగ్ పార్టీ వాళ్ళని చెప్పేసి జగన్ చాలా చోట్ల చాలా రకాలుగా మాట్లాడారు. అలాగే కాంగ్రెస్ తరపు నుంచి శర్మిల గారు కూడా మాట్లాడుతున్నారు. సో ఈ ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది, వారు ఏ వెర్షన్స్లో ఏ మాటలు మాట్లాడినారు అనేది మన ఈ అంశాన్ని తీసుకొని ఈరోజు మనం వన్ టీవీ అనాలిసిస్ చేస్తున్నాం. మరి చూద్దాం. ఏపీలోని ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలు కూడా నిలిచిపోనున్నాయి. భారీగా బకాయిలు పేరుకపోవడంతో ఈ సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటన చేశాయి. మరి పేదవారికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకానికి ఏపీలో ఇబ్బందులు తలెత్తాయి. రేపటి నుంచి అంటే దాదాపుగా జనవరి 6వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలతో పాటు ఈహెచ్ఎస్ అంటే ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలు కూడా నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. నగదు రహిత చికిత్సలు కూడా నిలిపివేస్తున్నామని స్పష్టం చేశాయి. మరి ఈ విధంగా చేయడం వల్ల బడుగు బలహీన వర్గాలు, అలాగే పేద ప్రజలు, తర్వాత దారిద్ర్య దిగువ రేఖకు ఉన్నటువంటి ప్రజలు కూడా ఏ విధంగా ఈ ఆరోగ్యశ్రీ నిలిపివేస్తే వారి జీవితాలు ప్రశ్నార్థకంగా మారిపోతాయి. ఎటువంటిదైనా సరే, ఏ నష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా, హెల్త్ ఇష్యూస్ ఎన్ని పెరిగిపోయినా కూడా సో ఆరోగ్యశ్రీ పథకం ఉండడం వల్ల వాళ్ళకు కొండంత ధైర్యం ఉండేది. మరి అటువంటిది ఇప్పుడు నిర్వీర్యం చేసేస్తున్నారు ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని. మరి ఏం చేయాలి? సో ఏంటి నెక్స్ట్ వాళ్ళకు సొల్యూషన్ ఏంటి అనేది కనపడటం లేదు. ఇన్ఫినిటీ లాగా అయిపోయింది వాళ్ళకంటే, శూన్యంలాగా కనపడుతుంది వాళ్ళకి. ఏం చేయాలి? రేపు పొద్దున ఏదన్నా పెద్ద జబ్బు వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ఎలా? ఇక పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే ఆరోగ్యశ్రీ సేవలు అందించమని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటన కూడా విడుదల చేసింది. మరి ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ వివరాలను కూడా వెల్లడించారు. సోమవారం నుంచి నగదు రహిత సేవలు అందించలేమని కూడా స్పష్టంగా క్లారిటీగా చెప్పారు. ఇదే విషయంపై ప్రభుత్వానికి ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చామని, బకాయిల భారాన్ని మోయలేకపోతున్నాము అని విజయ్ కుమార్ కూడా చెప్పారు. మరి కూటమి ప్రభుత్వంలో 1500 కోట్ల బిల్లులు విడుదల చేసినప్పటికీ ఇంకా 3000 కోట్లు బకాయిలు ఉన్నాయని గుర్తు చేశారు వాళ్ళు. తక్షణమే నిధులను విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, లేకపోతే ఆసుపత్రులను నడపలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పుకొచ్చారు విజయ్ కుమార్. క్లారిటీ ఇచ్చారు. మరి మరోవైపు ఓవర్ డ్రాఫ్ట్ అవడంతో బ్యాంకులు కూడా సహకరించడం లేదని వారు చెప్తున్నారు. బకాయిలు క్లియర్ చేస్తామని ట్రస్ట్ సీఈఓ ఫోన్లో చెప్పారని, సోమవారం చర్చలకు రావాలని వారన్నారని వివరించారు. ఇన్సూరెన్స్ స్కీమును ప్రభుత్వం అమలు చేయడంలో మాకెలాంటి అభ్యంతరం లేదని డాక్టర్ విజయ్ కుమార్ కూడా చెప్పారు. ఆరోగ్య బీమాలో కనీసం కో పేమెంట్ విధానాన్ని అమలు చేయాలని కూడా వారు కోరినట్టు మనకు కనపడుతుంది. ఇక్కడ విజయ్ కుమార్ గారు క్లారిటీ ఇచ్చారు ఈ విషయంపై పక్కాగా. ఇక ఏపీలో బీమా విధానంలో ఆరోగ్య సేవలు, మరోవైపు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో 1,43,00,000 కుటుంబాల్లోని 4,30,00,000 మంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేలా 25 లక్షల వరకు వైద్య సహాయం అందుతుందని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. హైబ్రిడ్ విధానంలో బీమా, కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్, రాష్ట్రంలోని ఎన్టీఆర్ వైద్య సేవ అనుసంధానం కానున్నాయని కూడా చెప్పుకొచ్చారు. ఈ విధానంలో
పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని మంత్రి సత్యకుమార్ అభయం కూడా ఇచ్చారు. ఆరోగ్య బీమా పథకాన్ని వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరేలా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఇక నిపుణులైన బీమా కంపెనీలను వైద్య సేవా కార్యక్రమాల్లో నిమగ్నం చేసి పనితీరును మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు కూడా చెప్పారు. మరి ఆరోగ్య వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని కల్పించి ఎక్కువ మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరేలా హైబ్రిడ్ విధానాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఇక హైబ్రిడ్ మోడల్ వల్ల 2.5 లక్షల లోపల ఉచిత వైద్య సేవలు ఉండవని, పేదలకు అందించే వైద్య సేవలను ట్రస్ట్ మోడల్ నుంచి ఇన్సూరెన్స్ మోడల్లోకి మారుస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని సత్యకుమార్ వక్కానించి చెప్పారు. మరి 2.5 లక్షల లోపు క్లెయిమ్స్ కోసం బీమా పద్ధతిలోకి మారాలని నిర్ణయించినట్లు కూడా వారే చెప్పారు. రాష్ట్రంలోని 61 లక్షల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల వరకు వైద్య సేవలు అందుతుంది. కాబట్టి దానిని అనుసంధానం చేసుకుంటూ 2.5 లక్షల నుంచి 25 లక్షల వైద్య సేవల ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించేలా నిర్ణయం తీసుకున్నట్లు కూడా సత్యకుమార్ వెల్లడించారు. దీని గురించి క్లారిటీ ఇచ్చారు, మాట్లాడారు. మరి దీనికోసం బీమా కంపెనీలు ఆసుపత్రులతో మాట్లాడినట్లు వివరించారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మరి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వైఎస్ షర్మిల ఏ విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ వెర్షన్ ఏ విధంగా ఉంది, ఇక ప్రతి ఒక్క పేదవాడి ఆరోగ్యానికి ధీమాగా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని ఎలా తీసేస్తారు, ఎలా నిర్వీర్యం చేసేస్తారు అని చెప్పేసి మన షర్మిల మాట్లాడుతున్నారు. మరి వారు ఏం మాట్లాడినారనేది కూడా మనం చూద్దాం. ఇప్పుడు పేదవాడి ఆరోగ్యానికి ధీమాగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేస్తుండడంతో వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై కూడా మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తివేసే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కూడా ఆరోపిస్తున్నారు. అంటే పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడుతున్న ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం తగదని కూడా పేర్కొంటున్నారు. మరి పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్యశ్రీ అని తెలిపారు. మరి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మానసపుత్రిక ఆరోగ్యశ్రీ పథకం అని గుర్తు చేశారు షర్మిలారెడ్డి. మరి ఎందుకు వచ్చింది ఇది? ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది? సో ఇప్పుడు దాదాపుగా మనము వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం అని చెప్పేసి మాట్లాడారు. అలాగే 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్కు సంబంధించినటువంటి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనే తరపున వాళ్ళు పెట్టారు ఆ పేరు. మరి ఇలా గవర్నమెంట్ మారినప్పుడల్లా ఆ పేరును మార్చుకుంటూ వెళ్తున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇక మామూలుగా పేదలకు ఒక గుడ్ న్యూస్ కూడా అందింది. ఏపీ సర్కార్ తీపి కబురు తీసుకొచ్చింది. దీనివల్ల చాలామందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకీ ప్రభుత్వం ఏ తీపి కబురు అందించింది, ఎవరికి ప్రయోజనం కలిగింది వంటి అంశాలు తెలుసుకుందాం మనం. ఇక ఉచిత ఆరోగ్య సేవలపై మంత్రి కీలక ప్రకటన కూడా చేసినట్లు మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు కేంద్ర వైద్య పథకాలను కూడా జోడించి బీమా పద్ధతిలో 25 లక్షల వరకు వైద్య సేవలు పొందే విధానాన్ని తీసుకొస్తున్నామని వివరించారు వారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని ప్రకటించనున్నారని కూడా తెలిపారు. రాష్ట్ర గనుల భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు వీరు. ఇక మీడియా సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం చెప్పారు. ఇప్పటికే ఏపీలో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు గతంలో ఉన్న నందమూరి తారక రామారావు వైద్య సేవ పేరును ప్రభుత్వం పునరుద్ధరించింది. గతంలో ఈ పేరును వైసీపీ అధికారంలోకి వచ్చాక డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా పేరు మార్చింది. ఆరోగ్యశ్రీ అంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఒక ప్రజా ఆరోగ్య కార్యక్రమం మాత్రమే. ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. 2014లో ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ నందమూరి తారక రామారావు ఆరోగ్య సేవగా పేరు మార్చింది. పథకం ద్వారా 2014 సెప్టెంబర్ నాటికి 26 లక్షల మందికి పేద రోగులకు ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా చేశారు. అయితే ఈ పథకం కింద 1038కి పైగా జబ్బులకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించబడ్డాయి కూడా. ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదవారికి ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేస్తోంది. ఈ కార్డుల ద్వారా ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలు అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదైన ఉచిత వైద్య సేవలను పొందవచ్చు.
బీమా కంపెనీలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీపై కక్ష ఎందుకని నిలదీశారు. పేదల సంజీవనికి ఉరివేసే ప్రయత్నాలు చేస్తున్నారని, ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయిన వేళ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి వైనం ఇది. ఆరోగ్యశ్రీ పథకంపై ఎందుకింత కక్ష అని నిలదీస్తున్నారు. పేదల సంజీవినికి ఉరివేసేలా దుర్మార్గపు చర్యకు ఎందుకు దిగుతున్నారని ఎక్స్లో ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి. వైద్యం ఖర్చు 25 లక్షలైనా సరే ప్రజలకు ఉచితంగా అందించేలా వైసీపీ ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్దిన ఈ పథకాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని జగన్ ప్రశ్నించారు. ఏ స్వార్థ ప్రయోజనాలు ఆశించి దీన్ని దెబ్బ కొడుతున్నారు? 1.5 కోటి కుటుంబాల ఆరోగ్య బాధ్యతను ఇక ఎవరు తీసుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు రూలింగ్ పార్టీ వారిని. అధికారంలోకి రాగానే ఒక ప్లాన్ ప్రకారం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన మాట వాస్తవం కాదా అని జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఆ ఉద్దేశం ఉన్నందునే నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వాల్సిన డబ్బులు నిలిపేసి దాదాపు 3,000 కోట్ల బకాయిలు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు 4 సార్లు సీఎం అయ్యానని గొప్పలు చెప్పుకుంటున్నారని, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని మీరు ఎప్పుడైనా అనుకున్నారా అని జగన్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంపై వైఎస్ఆర్ దేశంలో తొలిసారిగా ఆరోగ్యశ్రీ రూపంలో ఒక గొప్ప పథకాన్ని తీసుకొస్తే దాన్ని బలోపేతం చేసేలా ఒక్క పనైనా చేశారా అని నిలదీశారు. ఇక మేం కల్పించిన ఈ ఆసరాను, భరోసాను ఇప్పుడు పూర్తిగా తీసేస్తున్నారని కొత్తగా అంబులెన్సులు తీసుకువచ్చి 104, 108 సేవలను మేము మెరుగుపరిస్తే మీరు నెలల తరబడి బకాయిలు పెట్టి ఆ అంబులెన్స్ సేవలను సైతం నిర్వీర్యం చేశారని ఆరోపిస్తున్నారు జగన్. ఇక ఆరోగ్యశ్రీని యథాతథంగా ఉంచి అమలు చేయాలని ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నాను అని చెప్పేసి జగన్ మాట్లాడినటువంటి వైనం మనకి ఇక్కడ చూస్తున్నాం. సో ఆరోగ్యశ్రీ నిలిపివేస్తారు అక్టోబర్, ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా వచ్చింది అక్టోబర్ 10 నుంచి మరి అంటున్నారు నిలిపివేస్తామని చెప్పేసి. ఇంతకుముందు జనవరి 6 నుంచి ఈ ఆరోగ్యశ్రీ పథకం నిలిపివేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వైనం. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మరి ఈ ఆరోగ్యశ్రీ పథకం ఎంతమంది జీవితాల్లో వెలుగు నింపింది. మరి అటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ విధంగా నిర్వీర్యం చేసుకుంటూ పోతే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వారి గవర్నమెంట్కు అనుగుణంగా దీన్ని చేంజ్ చేస్తూ వస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుంది, వేచి చూద్దాం. ఈ ఆరోగ్యశ్రీ పథకం ఎక్కడి దాకా వెళ్ళిపోతుందో అనేది మనం వేచి చూద్దాం. సో ఇది ఇవాల్టి 1TV అనాలిసిస్. మరి మరొక అనాలిసిస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్ అనాలిసిస్.